అత్తయ్య గారు, ఈరోజు మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. ఏమన్నా వంట చేద్దాం అనుకుంటున్నాను. వంట ఆల్రెడీ నేను చేశాను. వంటగదిలోకి వెళ్ళి చూసుకోపో. మా అమ్మ వాళ్ళు వస్తున్నారంటేనేమో కాయగూరలు చేశారు. చికెన్ మటన్ తెప్పిద్దామంటే ఏమన్నా అంటారో ఏమో. చూశాను అత్తయ్య, అన్నీ కాయగూరలే వండారు. అమ్మ వాళ్ళు వస్తున్నారుగా, చికెనో మటనో తెప్పిద్దామా అత్తయ్య? ఏంటి తెప్పించేది? రోజు మీ వాళ్ళు ఏమైనా చికెన్ మటన్ రోజు తింటున్నారా? అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? మొన్న వదిన వాళ్ళ అత్తమామ వస్తే 4 రకాల వంటకాలు చేశారు కదా. అదే మా అమ్మ నాన్న వస్తానంటే అలా మాట్లాడుతున్నారు ఎందుకు? అలానే మాట్లాడతాను. మీ అమ్మ నాన్న ఇక్కడ సంపాదించి పెట్టింది ఏమీ లేదు. సంపాదించడం ఏంటి? 25 ఏళ్ళు నన్ను పెంచి మిమ్మల్ని నమ్మి నన్ను ఈ ఇంటికి పంపించారు. ఇంకా సంపాదించేదేంటి? అట్లా కాదు అత్తయ్య. మీ అమ్మాయి కూడా ఒక ఇంటి కోడలే కదా. మరి నేను కూడా కోడలనే కదా. మీ అమ్మాయి ఎలా సంతోషంగా ఉంటుందో నేను కూడా అలానే సంతోషంగా ఉండాలని మా అమ్మ కోరుకుంటది కదా. మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అత్తయ్య. మనం ఏది ఇస్తామో తిరిగి అది మనకు వస్తుంది అత్తయ్య. మీకు ఎదురు చెప్తున్నానని ఏమనుకోమాకండి అత్తయ్య. మీరు నన్ను మీ బిడ్డలా చూడడానికి ప్రయత్నించండి అత్తయ్య.